సరే సరే లక్ష్మణ్, ఓకే లక్ష్మణ్ మాట్లాడదాం. వంశీ, ఏంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదట, ఒక సెక్యూరిటీ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజుగాలు పలుకుతున్నారట. 15 నెలల్లో అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందా ప్రభుత్వం? సార్ నమస్కారం. మన లక్ష్మణ్ రావు గారిని ఏమన్నా అందామని అనాలనిపించట్లేదు సార్. ఆ కామెడీకి ముందు ఆయన చెప్పే మాటలన్నీ విన్న తర్వాత కడుపు నవ్వు వస్తుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే తండోపతండాలుగా జనాలు, చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎవరు లేరా? ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారిని మా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆహ్వానిస్తున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా పార్టీ కేంద్ర కార్యాలయానికో, లేదంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా బహిరంగ సభకు కావచ్చు, లేదంటే జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు లక్ష్మణరావు గారిని ఒకసారి ఆహ్వానిస్తాం. డెఫినెట్లీ పక్కన నేనే ఉంటాను. ఒకసారి లక్ష్మణరావు గారు మరి వచ్చి చూసే ఇది ఉంటే రావచ్చు, జనం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఇక అవన్నీ ఆ మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనకపోతే ఆశ్చర్యం, కానీ లక్ష్మణరావు గారు అంటే ఆశ్చర్యం ఏముందండి? అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు బలుకుతా ఉన్నారు, అవి బలుకుతా ఉన్నారు, ఈ బలుకుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సరే అవన్నీ ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ ఓట్ల రూపంలోకి వస్తే మాత్రం మరి మాయమైపోయారు ఏంటో కానీ అవన్నీ జరుగుతాయి సార్. ఇక లక్ష్మణరావు గారు కామన్ ఇట్లాంటి మాటలు చెప్పడం, మమ్మల్ని కడుపుబ్బా నవ్వించడం ఏంటో మరి యాదృచ్ఛికం ఏమో కానీ అరుణ గారు నేను ఉన్న ప్యానెల్లో లక్ష్మణరావు గారు ఇట్లాంటి జోకులు వేస్తున్నారా, మరి ఏ ప్యానెల్లో అయినా ఇట్లాంటి జోకులు వేస్తారో తెలియదు, కానీ మా ఇద్దరిని మాత్రం కడుపుబ్బా నవ్విస్తారు ఇట్లాంటి మాటలు చెప్పి. ఎందుకంటే చేసేదేం లేదు. సరే, ఇప్పుడు ఆయన ఆయుధ పూజ చేసి సిద్ధం అవుతున్నారట, మీరు సిద్ధమా సార్? మరి మీకు గుర్తుంటే సంక్రాంతి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు సార్. అవును నిజమేనేమో, ఇక తిరుగుతారేమో. సరే మనం కూడా ఆయన చేసేటటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి వెయిట్ చేశాం. సంక్రాంతి అయిపోయింది సార్ జనవరిలో. సంక్రాంతి తర్వాత మహాశివరాత్రి అయిపోయింది సార్. మహాశివరాత్రి తర్వాత ఉగాది అయిపోయింది సార్. శ్రీరామనవమి అయిపోయింది సార్. కృష్ణాష్టమి అయిపోయింది సార్. దసరాకు వచ్చారు సార్ ప్రస్తుతానికి. దసరా తర్వాత మరి దీపావళికి వస్తారంటారు, దీపావళి అమావాస్య కాదని కాదంటారు, లేదంటే క్రిస్మస్కి వస్తారు, మళ్ళీ న్యూ ఇయర్కి వస్తారు, సంక్రాంతికి వస్తారు. మేము ఎదురు చూస్తూనే ఉంటాం, ఆయన వస్తానే ఉంటాడు. ఆయుధ పూజలు ఇవన్నీ ఏంది సార్? ఇవన్నీ చేసుకోమని ఆయుధ పూజలు ఏమేం చేస్తారు? ఇందాక అరుణ గారు చెప్పినట్టు వాళ్ళ ఆయుధాలు ఏంటి 2019లో అధికారంలోకి రావడానికి? ఏమనంటే లక్ష్మణరావు గారి కోపం వస్తా ఉంది. వాస్తవంగా వాళ్ళ ఆయుధాలు అధికారంలోకి రావడానికి బాబాయిని వేసేసినటువంటి గొట్టలి, ఆయన పోసుకున్నటువంటి కోడికత్తి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆయుధాలు. 24లో ఏమో చిన్న గులకరాయిని నమ్ముకున్నారు, వర్కౌట్ అవ్వాల. ఆ ఆయుధాలు 3 పెట్టేసి ఈయన పూజ చేసుకోమనండి. ఇంకో ఆయుధం ఉంది సార్. ఈ విష ప్రచారాలు ఏదైతే చేస్తా ఉన్నారో సాక్షి అనే పేపరు, ఆ పేపరు, ఆ ఛానల్ యొక్క లోగో, ఆ గొడ్డలి, ఏంటది ఆ కోడికత్తి, ఆ గులకరాయి చేయబాకండి. మళ్ళీ అదేదో మిస్ఫైర్ అయింది కదా పోయినసారి, ప్రజలు నమ్మల. కాబట్టి ఈ 4 పెట్టి ఆయుధ పూజ చేసి రావాలి సార్ జనాల్లోకి. ఏమన్నా అంటే త్రిశూలాలు అంటున్నాడు, 15 త్రిశూలాలు అంటున్నాడు. త్రిశూలం అని ఎందుకంటారు? 3 ఉంటాయి కాబట్టి త్రిశూలం అంటారు. త్రిశూల వ్యూహం. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, మా త్రిశూల వ్యూహం అని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. సో దానికి మరి 15 అంటే 15 పార్టీలు కూడా మంచి మమ్మల్ని కలవాలని అంటా ఉన్నాడేమో లక్ష్మణరావు గారు. సో ఇవన్నీ కూడా లక్ష్మణరావు గారు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు, కానీ వాస్తవానికి వాళ్ళ ఆయుధాలు అవే కదా సార్. 2019లో వాళ్ళ అధికారంలో తీసుకొచ్చింది ఒక కోడికత్తి, ఒక బాబాయ్ గొడ్లే, ఒక విష ప్రచారం. ఇక అయ్యే పెట్టుకుని వాళ్ళ ఆయుధ పూజ చేసుకోవాలా? చేసుకోమనండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏముంది ఇందులో? ఓకే అరుణ గారు, ఏంటి ఏదో వెకిల్ నవ్వులు నవ్వుతున్నారట, వెకిల్ చేష్టలు చేస్తున్నారట, పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకుంటూ వెళ్తున్నారట, నిజమా ఇవన్నీ? ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఒకవేళ వాళ్ళ నాయకుడితో పాటు